వేణు, ఏమిట్రా ఇంకా అలాగే ఉన్నావు? ఏమిటి వాళ్ళకం? ఇవాళ పెళ్లి చూపులు వెళ్ళాల్సిన సంగతి మర్చిపోయావా? బయలుదేరు. మర్చిపోయినా మీరు ఊరుకుంటారా? నేను చేసుకోనని చెప్పినా మీరు ఒత్తిడి చేస్తే నేనేం చేస్తాను? సరే వస్తాను. నువ్వు వస్తే చాలరా, చూస్తే కాదని లేవు. పైగా నువ్వు ఎవరికైనా మనసు ఇచ్చావా, మాట ఇచ్చావా? పోనీ ఆ ధైర్యమైనా చేస్తే అనుకోవచ్చు. అది చేత కానప్పుడు హాయిగా నేను చెప్పినట్టు నడుచుకో. సరే మీ ఇష్టం. ఇదిగో, అక్కడికి వెళ్ళేదాకా నా ఇష్టం. వెళ్ళి పిల్లని చూసిన తర్వాత అంతా నీ ఇష్టమే. ఏమిటో ఇంకా నీ సింగారం పూర్తి కాలేదా? వస్తున్నానండి. వస్తున్నానండి. ఇదిగో ఇదే మీ ఆడవాళ్ళతో చికాకు. 6 నెలల ముందు ప్రయాణ సంగతి చెప్పని ఆఖరి క్షణమే వస్తున్నాను. బయలుదేరండి. మర్చిపోలేదు కదా? నేనే మీలా మతిమరు మనిషిని కాను. పదండి. నేనట మతి మరుపు మనిషినట. పదరా. ఆహా, అందరినీ హడావుడి చేసి అన్ని మర్చిపోయేది మీరే. పై ఉత్తరీయం కూడా వేసుకోకుండా ఏమిటండి పరుగు? వేసుకోండి. అందుకేనా భార్య ఎప్పుడు పక్కన ఉండాలంటారు. పదండి. ఇదిగోరా మావాడు వేణు. నమస్కారం అండి. కూర్చో బాబు, కూర్చోండి. అబ్బాయి, ముందే చెప్పాం కదా, మేము అమ్మాయిని చూడడానికి వచ్చాం. మాకు హడావుళ్ళు మర్యాదలు ఏం అక్కర్లేదు. మా వాడు అమ్మాయిని చూసి నచ్చింది అంటే వెంటనే తదాస్తు అనుకుందాం. నచ్చకపోవడం ఉండదు అనుకో. ఏమిట్రా మరి అలా ఉన్నావు? ఏం మొహమాటం లేదు. నచ్చింది నచ్చింది స్పష్టంగా చెప్పే. ఏమిటో తొందరగా పిలిపించవా? బాగుంది వరుస. నేనేదో కంగారు పడుతున్నాను, నాకు చెప్పి నువ్వేమిటి హడావుడి? జనకి రమ్మా రా. ఏమిట్రా మీ అమ్మాయి మరీ అంత తలంచుకుంటే మా వాడు జడ చూసి చెప్పాల్సి వస్తుంది. అదే మనం రే, ఆడపిల్ల సిగ్గుపట్టడం సహజం. మీ వాడేమిటి ఆడపిల్ల కంటే అన్యాయంగా తలంచు కూర్చున్నాడు? బాబు, అమ్మాయి బిఎస్సీ చదువుతోంది. నాకు తెలుసండి, చాలా బ్రిలియంట్ స్టూడెంట్. అంటే మీ ఇద్దరికి ఇంతకు ముందే పరిచయం ఉందా? కాలేజ్ లైబ్రరీ రూమ్ లో 2-3 సార్లు కలుసుకున్నాం. పేరు తెలియదు. ఓహో అలాగా. చెప్పరా అబ్బాయి, అమ్మాయి నీకు నచ్చినట్లేదే? అదేమిటి నాన్నగారు, మీకు ఇష్టం అని చెప్పారుగా. నాకు ఇష్టమే. నీ ఉద్దేశం కూడా చెప్పమ్మా. ఇకనే ఇద్దరికి నచ్చినట్టే. ఇక జరిపించబోయ్ ఉయ్యాల వారి మర్యాదలు. మగ పెళ్లి వారం ముహూర్తం నిశ్చయం కానీ పోయ్, నువ్వు అనుకున్న దానికంటే ఘనంగానే జరిపిస్తాను మర్యాదలు. ఇదిగో ప్రస్తుతానికి నీకు ఇది మర్యాద. ఏమిటిది? మీరంతా ఎప్పుడు ఇంతే. ఏంటి అల్లరి? ఏ పెళ్లి కూతురు కాబోతున్నావు? పెళ్ళే అత్తవారింట్లో అడుగు పెట్టేదాకా మేమేం చేసినా నోరు మూసుకుండాలి. అండర్స్టాండ్? కాబోయే పెళ్లి కూతురికి హారతి కూడా మర్చిపోయారేమిటే? ఇదిగో నన్ను ఇలా ఆట పట్టిస్తే నేను ఊరుకోను. అది కాదే, మీ నాన్న ఆకాశవంత పంది భూదేవంత అరిగేసి బ్రహ్మాండంగా పెళ్లి చేయాలనుకుంటే సంతోషపడక ఉక్రోషపడతావేమిటే? ఏ ఉక్రోషపడ్డావంటే చేతుల మీద ఎత్తుకొని కాలేజ్ అంతా ఊరేగిస్తాం. ఓకే? చెలికెత్తల సరసాలు పెళ్ళయ్యాక పిచ్చి పిచ్చిగా మాట్లాడారంటే చూడండి. అవునే లక్ష్మి, నువ్వు మీ శ్రీవారు మొదటి నుంచి ప్రేమించుకున్నారా? ఎన్ని వేల ప్రేమ లేఖలు రాసుకున్నారే? ఇన్ని వేలు. ఎవరమ్మా ఇంట్లో? ఈ ఇల్లు నీదన్నమాట. బాగుంది, ఈ ఇల్లు బాగుంది. నువ్వు అంతకంటే బాగున్నావు. ఏమైనా మా అవతారం మంచి టేస్టే. ఎవరండి మీరు? నేనా? నువ్వు నమ్ముకున్న అవతారం ఉన్నాడు చూడు, ఆ దౌర్భాగ్యుడికి పిల్లనిచ్చినవాడిని. నేను వాళ్ళ వచ్చానేమని భ్రమపడకు. వాడిని విడిచిపెట్టమని బలవంతం చేయటానికి వచ్చానేమని భయపడకు. వాడు నీ దగ్గర నగలు డబ్బు దాచిపెట్టాడే, అవి నాకు ఇచ్చే, వచ్చిన దారినే వెళ్ళిపోతాను. ఆయన నా దగ్గర నగలు దాచాడంటండి, నాకేం తెలీదు. చూడమ్మాయి, అబద్ధం ఆడొచ్చు కానీ అతికినట్టు ఉండాలి. నీ మెళ్ళో వేసుకున్నావు చూడు చంద్రహారం, అది మా పెద్ద కోడలు. దాని మీద పేరు కూడా రాసి ఉంటుంది, చూసుకో. ఈ సంగతి నేను బయట పెట్టాననుకో, పోలీసులు వస్తారు, నీ చేతికి సంఖ్యలేస్తారు, జైలుకి తీసుకెళ్తారు. ఆ నగలు డబ్బు నాకు అప్పగిస్తారు. వెళ్ళి తీసురా. అంటే అవి దొంగతనంగా తెచ్చాడా? లేకపోతే నీకోసం ఆర్డర్ ఇచ్చి చేయించాడు అనుకున్నావా పిచ్చిదానా? అనవసరంగా జైలుకి ఎందుకు వెళ్తావు? డబ్బు నగలు బట్టరా, వెళ్ళు. దొరికినట్టే.
నన్ను పోలీసులకు పట్టించకండి, నేనే పాపం ఎరగను. మీరు తీసుకోండి. అన్నీ ఉన్నాయా? అన్నీ ఉన్నాయి. అదిగో రానే వచ్చాడు. నిన్ను పోలీసులకు ఎందుకు పట్టిస్తాను? ఏమో అల్లుడు, ఇంకా ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీరు వస్తుంటే మీ వెనకాల నేను వచ్చాను. అసలు నాకు ఇల్లు ఎవరిదో కూడా తెలియదు మావయ్య. ఏమిటి నీకు తెలీదు? ఈ నగలు డబ్బు తెచ్చిచ్చింది నువ్వు కదా. నోర్మయ్య, నీ దొంగతనం నా మీద దోషిస్తే మామగారు నమ్ముతారనుకున్నావా? పిచ్చి పిచ్చి వేషాలు. ఏ అల్లుడు, నిన్ను నమ్మేవాళ్ళు మీ అత్తగారు తప్ప ఈ భూ ప్రపంచంలో ఇంకెవరు ఉండరు. మామయ్య, నోర్మయ్యవాయ్, ఇదిగో అమ్మాయి, వీడి అసలు రంగు ఇప్పటికైనా తెలిసిందా? వీడిని గుమ్మం దొక్క నీకుండా దయశాస్తి చేస్తే గానీ బుద్ధి రాదు. అవునవును, చెయ్యాల్సిందే. మామయ్య నేను చెప్పేది వస్తుంది, ఆగు ఆగు. కంగ్రాచులేషన్స్ అమ్మాయి, బుద్ధి వచ్చింది కదా. ఇదిగో అమ్మాయి, ఆ గొలుసులేవు. మళ్ళీ గనక వీడిని ఇక్కడికి రానిచ్చావా, నీకు సున్న బొట్లు పెట్టి గాడిద మీద ఊరేగిస్తాను. రేయ్ రేయ్, ఇంకా ఇక్కడ ఉన్నావంటే గుండు కొట్టి కూడా పంపిస్తుంది. పద పద పద. ఏమండి, ఏమిటండి అన్యాయం? మీరు ఇలా వెళ్ళిపోతే నేనేమైపోతాను? మీ కాళ్ళు పట్టుకుంటాను. నాకు ద్రోహం చేయకండి, నా గొంతు కొయ్యద్దు. మీరు ఎక్కడికి వెళ్ళకండి. ఇంకా ఇంట్లో ఉండే అవసరం నాకే ఉంది. నేను ఇన్నాళ్ళు నిన్ను చూసి నీ అందం చూసి ఉన్నాను అనుకున్నావా? నీ ఆస్తి కోసం ఉన్నాను. ఎన్నో ఆస్తులు పెట్టుకుని ఇల్లరికి వచ్చాను. చివరికి చిప్ప చేతికిచ్చారు. అదేమిటండి? చిన్న కోడలు వచ్చింది, ఈ ఇంట్లో అధికారాలంతా తన చేతిలోకి తీసుకుంది. మామగారిని మంచి చేసుకుంది, మొగుడిని ఒళ్ళో వేసుకుంది. మొగదాల్లా పడి ఉండే తోడి కోడలు కూడా అరచేతి పళ్ళు తీసుకొచ్చింది. ఈ ఇంట్లో అందరినీ నా శత్రువులను చేసింది. ఈ ఇంటినే మార్చేసింది. ఆవిడ పెత్తనంలో పండువాల్సిన కర్మ నాకేం పట్టలేదు. నేను ఎక్కడికి వెళ్ళిన రాజాలా బతకగలను. మీరు బతకలేరని కాదండి, మిమ్మల్ని విడిచి నేను ఉండలేను. మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళనివ్వను. ఎక్కడికి వెళ్దాం? నీ బండారం బయటపడేసరికి పారిపోదాం అనుకున్నావా? వీల్లేదు. ఈ తాటాకు చప్పుళ్లకు నువ్వేం భయపడకమ్మా. అతను ఎక్కడికి పారిపోలేడు. ఇలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా గుక్కడు మంచినీళ్ళు కూడా పుట్టవు. వెళ్ళవయ్యా, వెళ్ళు. ఎవరికి నువ్వు కూడా వెళ్ళమంటున్నావా వదినా? లక్ష్మే కాదు, ప్రపంచంలో ఎవ్వరూ ఇతన్ని ఇక్కడ ఉండమన్నారు. ఏ అల్లుడు, నా కూతురు అమాయకురాలు కదా అని బెదిరిస్తావా? ఎక్కడికి వెళ్తావా? కృష్ణ జన్మస్థానానికేగా. నేను జైలుకి వెళ్దాం? నువ్వు చేసిన పాపాలకి ఇంకోళ్ళు ఎందుకు వెళ్తారు? మా ఆడబడి చూసురుమంటుందని ఇంతవరకు నీ పాపాలు కప్పిపుచ్చాం. ఇన్నాళ్ళు మా అందరి కళ్ళు కప్పాననుకున్నావు. నువ్వు చేసిన మోసాలు మాకు తెలియవనుకున్నావు. నా కూతుర్ని కట్టబెట్టిన కర్మానికి నువ్వు చేసిన దుర్మార్గాలని కడుపులో దాచుకున్నావు. కానీ అవన్నీ చిత్రగుప్తుని చిట్టాలో ఎక్కినట్టు ఒక్కొక్కటే పేరు పేరున రాసిన్నాయి. జాగ్రత్త. మా ఇంటి గౌరవాన్ని కాపాడడం కోసం, శోభకాపురం నిలబెట్టడం కోసం నువ్వు ఎన్ని చేసినా బయట పెట్టలేకపోయావు. మావగారు, ఆనాడు మాయమైపోయిన నగలు ఏమయ్యావు చూపించండి. దొరికాయా? ఎక్కడ దొరికాయి? అన్నీ ఉన్నాయా? అన్నీ ఉన్నాయి, భద్రంగా ఉన్నాయి భద్రకాళి. వీటినే ఈ దుర్మార్గుడు దొంగిలించి తన ఉంపుడు గతి దగ్గర దాచాడు. ఈ దొంగతనాన్ని దేవత లాంటి లక్ష్మి కంటగట్టాలని చూశాడు. లక్ష్మికి తెలిసి కూడా పెదవి ఎందుకు చెప్పలేదో ఇప్పటికైనా గ్రహించు. ఆ నగలే కాదు, అమ్మవారికి మొక్కునాన్ని అబద్ధం వాడి కాజేసిన అక్క మెళ్ళలోని గొలుసు కూడా ఆ ఉంపుడు గతి మెళ్ళలోకే వెళ్ళింది. నిజంగానా? ఇప్పటికైనా నీ అల్లుడు ఎంత నీచుడో కనువిప్పయిందా? పాపిష్టిగా ఎంత ద్రోహం చేశావురా! నువ్వేదో ఉద్ధరిస్తావని గుడ్డిగా నిన్ను నమ్మినందుకు చివరకు నన్నే మోసం చేస్తావా? నువ్వు అడిగినప్పుడల్లా లక్షలు లక్షలు ఇచ్చానే. నీ దురాశ తీరలేదన్నమాట. అంతేకాదు, లడ్లు కొనుకొచ్చి అమ్మవారి ప్రసాదం అంటే నమ్మారు. శంకుస్థాపన అని చెప్తే 2 లక్షలు చెక్కి ఇవ్వపోయారు. అల్లుడి చేతిలో కీలు బొమ్మవై సవతి కొడుకును ఈసడించుకుని కన్న కొడుకును ఎటూ కాకుండా చేశావంటే నీ కళ్ళు ఎంత మూసుకుపోయాయో ఒక్కసారి ఆలోచించు. చూడండి, ఇంతకు తెగించిన వాడిని ఊరికే విడిచిపెట్టకూడదు. వెంటనే పోలీసులకు అప్పచెప్పండి. ఇంత పాపాత్ముడని అనుకోలేదు వదినా. ఇంత చేసిన వాడిని జైలుకి పంపించి తీరాల్సిందే. అంత మాట అనకు శోభ. అతను ఎన్ని తప్పులు చేసినా అతను జైలుకు పంపించడం మన ఇంటి గౌరవాన్ని బజార్ పాలు చేసినట్టు అవుతుంది. ఇన్నాళ్ళు కాపాడుతున్న ఇంటి గుట్టు రట్టు అవుతుంది. అతను జైలు పంపకపోవడమే మన మర్యాదను దక్కించుకోవడం అవుతుంది. లక్ష్మి, నన్ను క్షమించు. నీ మంచితనాన్ని ఔన్నత్యాన్ని గుర్తించలేకపోయాను. నీ చేసిన తప్పులన్నీ క్షమించు లక్ష్మి. అమ్మా లక్ష్మి, ఇన్ని అనర్థాలకు నేనే కారణం. నీకు చేయరాని ద్రోహాలు ఎన్నో చేశాను. నువ్వు ఈ ఇంట్లో గృహప్రవేశం చేసినాడు నీలోని మంచి తెలుసుకోలేకపోయాను. నన్ను క్షమించు లక్ష్మి. పెద్దవారు, మీరు అలా అనకూడదు అత్తయ్య. పొగడ్తలు పొంగిపోయి పొరపాట్లు చేయడం మానవ సహజం. నేనేదైనా మిమ్మల్ని ఒప్పించుంటే నన్నే మీరు క్షమించాలి. క్షమించడం కాదు, నువ్వు చేసిన దాన్ని సమర్థిస్తున్నాను. ఇక నుంచి ఇంటి భారం, అధికారం అన్నీ నువ్వే చూసుకోవాలి.
లక్ష్మి గృహప్రవేశం చేసినాడే మన ఇంటికి కొత్త కాంతి వచ్చింది. మన సమస్యలన్నీ సమసిపోయాయి. అందరి మనసులు ఒకటయ్యాయి. అంతా సత్యనారాయణ స్వామి కటాక్షం.